అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపాలిటీలో గోడవారు యనమల రామకృష్ణ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా గతంలో యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు గోడా నుంచి తుని మున్సిపాలిటీకి రావాల్సిన 3 కోట్ల నిధులు రామకృష్ణ గారి చొరవతో ఈ రోజున 1,50,00,000 రూపాయలు రామకృష్ణ గారి చేతుల మీద ఈరోజు కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా గతంలో శ్రీ రాజా అశోక్ బాబు గారు టౌన్లో సూచన మేరకు పర్యటనలో భాగంగా గొల్లపుర సెంటర్, పార్కు, అదేవిధంగా కొన్ని ఏరియాలు సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈ 1,50,00,000 మరీ ముఖ్యంగా ఈరోజు తుని బరియల్ గ్రౌండ్కి, అదేవిధంగా ఉప్పరగూడలో ఉన్న రోడ్స్కి వాటికి కూడా ఖర్చు పెట్టడానికి పెద్దలు రామకృష్ణ గారు, అశోక్ బాబు గారు, అదేవిధంగా తుని టౌన్ పట్టణ కమిటీ అందరూ కూడా సూచించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఈ వర్క్స్ అన్ని కూడా టెండర్లు పిలవమని కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో కూడా ఉన్న 1,50,00,000 కూడా తీసుకొచ్చి టౌన్ ఇంకా సుందరంగా తీర్చిదిద్దడానికి ఇంకా ప్లానింగ్లు ఉన్నాయి. అదేవిధంగా సార్ కూడా భవిష్యత్తులో ఇంకా గ్రాంట్స్ తెచ్చి, స్పెషల్ గ్రాంట్స్ కూడా తెచ్చి తుని సుందరంగా తెస్తామని, అదేవిధంగా ఈరోజు కమిటీలో చర్చ అత్యంతంగా తుని డంపింగ్ యార్డు విషయం అర్జెంటుగా కూడా చేయాలని కూడా పెద్దలందరూ సూచించి ప్రతిపాదించారు. దాన్ని కూడా ఎంఆర్ఓ గారు సార్ ఆదేశాల మేరకు సైట్ని కూడా చూసి దాన్ని కూడా త్వరలో పెద్దల ఆశీర్వాదంతో దాన్ని కూడా తీసుకెళ్తామని, తుని ప్రజలకు అందరికీ కూడా సౌకర్యాలు అందిస్తామని ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణ గారు, మన శాసనసభ్యురాలు గౌరవ యనమల టీవీ గారి ఆదేశాల మేరకు తుని పురపాలక సంఘంలో అత్యంత ప్రధానమైన సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి గతంలో మాజీ శాసనసభ్యుడిగా నేను, అక్కడ పనిచేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్గా లింగ సత్యనారాయణ గారు, కుసుమ శోభారాయణ గారు, మేమందరూ కూడా ఈ పట్టణాన్ని ఏ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకెళ్ళాలని వారికి కొన్ని ప్రణాళికలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి మున్సిపాలిటీలో నిధులు లభ్యతను బట్టి ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉందో పురపాలక సంఘానికి, దాంట్లో మనం ఏ విధంగా చెల్లించి పనులు చేయగలుగుతాం. అది కాకుండా కాకినాడ కూడా నుంచి ఈ పురపాలక సంఘానికి కొన్ని ముఖ్యమైన పనులు చేయాలని ప్రతిపాదనలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కొన్ని పనులు ఈరోజు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఎంతో కాలంగా అపరిస్థితి ఉన్నటువంటి, అందరికీ అవసరమైనటువంటి బరియల్ గ్రౌండ్ ఇంప్రూవ్ చేయాలని సంకల్పంతో 70,00,000 రూపాయలు కూడా నిధులు కూడా వారు మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా ఒక 50,00,000 రూపాయలు కొత్తగా ఏర్పడిన ఉప్పరగూడెం కాలనీ కూడా కొన్ని రోడ్లు చేయాలని ప్రతిపాదనలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ లెటర్ని ఈ రోజున మండల సమక్షంలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా కావాల్సిన ప్రతిపాదనలు, ఇంకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అన్నీ కూడా ఫేజింగ్ మేనర్లో 1 by 1 మనం ఇటు పట్టణాన్ని, అటు గ్రామ ప్రాంతాల్లో కూడా అన్నీ కూడా మనం ఒక నివేదిక తయారు చేసుకొని ఫేజింగ్ మేనర్లు తయారు చేసి పనిచేద్దాం. ఖచ్చితంగా మనం అందరం కలిసిమెలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం మీకు వారు సూచన ఇవ్వడం జరిగింది. వారి సూచనల మేరకు మేము అందరం కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కలిసి పనిచేస్తామని చెప్పి, మరి ప్రప్రదంగా మనకి మున్సిపాలిటీకి 1,50,00,000 రూపాయలు నిధులు రావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. మరి మన తుని పట్టణ ప్రజల తరఫున వాళ్ళందరూ కూడా మేమందరం కూడా అభినందన తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీకు మా పట్టణానికి, మన ప్రాంతానికి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు మీరు ముందుండి అన్ని చేయించాలి కూడా వారి కొత్తగా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.